అదేంటో గానండి, అఖండ మూవీ సాంగ్ లో బాలకృష్ణ గారి షర్ట్లు తీసే కోల్ది వస్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చే కోల్ది వస్తానే ఉంటాయండి బాబు. అర్థం కాని ఏంటంటే, ఇంట్లో స్వీట్ ఉన్నప్పుడు హాట్ తినాలనిపిస్తది, హాట్ ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తది, రెండు ఉన్నప్పుడు ఏదేదో తినాలనిపిస్తది, అన్ని ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? వచ్చిన క్రేవింగ్స్ ని ఒట్టి చేతులతో పంపడం ఎందుకులే గాని, బోలెడన్న కబుర్లు చెప్పుకుంటూ బిస్కెట్స్ చేద్దాం వచ్చేయండి. ఇంక ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఒక గాజుదో, ప్లాస్టిక్ దో, సేవెంటిదో, ఇత్తడిదో ఏదో ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 3/4 కప్పు నెయ్యి గాని, బటర్ గాని, కుకింగ్ ఆయిల్ గాని ఏదైనా తీసుకోవచ్చు. నేను మెల్టెడ్ గీని తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు షుగరు, ఒక 4-5 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ ని గ్రైండ్ చేస్తే మనకి 1 కప్పు షుగర్ పౌడర్ అనేది వస్తుందండి. ఆ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని వేళ్ళల్లో పైన అరచేతిలోకి, అరచేతిలో పైన మోచేతిలోకి, మోచేతిలో పైన భుజానికి వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. టైం చెప్పాలంటే ఒక 4 నిమిషాలు. ఇలా మిక్స్ చేసుకున్న బౌల్ మీద ఒక జల్లెడ లాంటిది పెట్టుకుని కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. వీట్ ఫ్లోర్ అండి, ఒక ఫుల్ కప్పు, ఒక పావు కప్పు. మీకు కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ లో మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నేను వీట్ ఫ్లోర్ తో చేస్తున్నాను. ఇప్పుడు అదే జల్లెల్లో ఒక అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. ఆ శనగపిండిని కూడా జల్లించేసుకున్న తర్వాత ఏమైనా ఉండలు లాంటివి వస్తే పక్కకి పడేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీనికి 1-2 బోలెడు నామకరణాలండి బాబు. సూజీ రవ్వ, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, తెల్లనూక ఇలా బోలెడు ఉన్నాయి అన్నమాట. ఆ సూజీ రవ్వని ఒక పావు కప్పు వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వీటన్నిటిని వేసేసుకుని ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండా నిదానంగా కలిపారంటే మనకి ఒక ముద్దలాగా తయారవుతుందండి. ఇది కలిసేలోపు ఖాళీగా ఏముంటాంలే గాని ఒక కూనరాగం అందుకుందామండి. ఏమంటారు? మొదలెట్టేస్తున్నాను మరి. వచ్చిందే అమ్ము వీడియో వచ్చిందే, వీట్ బిస్కెట్స్ తెచ్చిందే, మైదా ఓవెను లేకుండా వీట్ బిస్కెట్స్ చేసిందే, షుగరు పౌడర్ వేసిందే, మెల్టెడ్ నెయ్యిని వేసిందే, కలర్ కొంచెం వాడకుండా కలర్ఫుల్ బిస్కెట్స్ చేసిందే. ఏమండోయ్, ఫేస్ ఏంటండి అలా పెట్టారు? నేనేం పాడలేదండి బాబు, బహుశా మీకేదో పేడకలు వచ్చుంటది. ఇప్పుడు ఈ పిండిని ఇలా రౌండ్ బాల్స్ కింద తీసుకుని ఒక బిస్కెట్ షేప్ లో రెడీ చేసుకోవాలండి రౌండ్. ఇది మరింత అట్రాక్టివ్ గా కనిపించడం కోసం నేను మధ్యలో ఒక బాదం పప్పును గుచ్చానండి. మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఏ పప్పు అయినా పెట్టుకోవచ్చండి, ఒక గన్నేరు పప్పు తప్ప. ఇలా బిస్కెట్స్ అన్నిటిని ఒకే షేప్ లో చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఏంటి అక్కేం చేయకుండా అన్ని వాటికి అవే అయిపోతున్నాయి అనుకుంటారేమో. మన మ్యాజిక్ మంత్రం ఉంది కదండి, అదేనండి ఆబ్రకదబ్రా ఆవకే బద్ద. ఈ మ్యాజిక్ మంత్రం వాడితే అన్ని వాటికి అవే అయిపోతాయండి. ఈ బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు ప్లేట్ కి ఇలాంటి సొట్లన్నీ ఉండాలా అన్న డౌట్ మీకు రావడం సహజం అండి. సొట్లు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఇలాంటి ప్లేటో ఒక వెడల్పాటి గిన్నె, కేక్ మౌల్డ్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. దాని మీద మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ని వేసుకోండి. మా ఇంట్లో రఫ్ పేపర్లు తప్ప బటర్ పేపర్లు ఉండవండి. ఆ తీసుకున్న ప్లేట్ కి కొంచెం ఆయిల్ ని కానీ బటర్ ని కానీ రాసి కొంచెం మైదా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఒక 1 ఇంచ్ గ్యాప్ లో సర్దేసుకోవాలండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి మీ దగ్గర మూత మంచిగా ఉన్నది ఏ కడాయి అయినా పర్వాలేదండి, అది పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసి దాంట్లో ఇలాంటి ఒక స్టాండ్ ని పెట్టి ఈ బిస్కెట్స్ ప్లేట్ ని స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి దాని మీద బరువు పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి సరిగ్గా 20 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుని 20 నిమిషాల తర్వాత దీన్ని గుర్తు పెట్టుకుని దీని దగ్గరకు వచ్చారు అంటే మంచి సువాసన ముక్కులోకి వెళ్తుందండి. అప్పుడే బిస్కెట్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి మేము రెడీ అని చెప్పి సిగ్నల్ ఇస్తాయండి. ఒకవేళ పైన కలర్ చేంజ్ అవ్వలేదు అంటే గనక కొంచెం మెత్తగా ఉన్నట్టు, అప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టారంటే సరిపోతుందండి. అంతేనండి, బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎంత బాగుంటది అంటేనండి, మనం బిస్కెట్ షాప్ పెట్టుకుందామా అన్న ఆలోచన వస్తుంది అనుకోండి. చాలా కమ్మగా ఉంటాయి, చాలా ఈజీగా అయిపోతాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఏమండోయ్, ఇంతకీ వీడియోకి లైక్ చేశారా? సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.